హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో 2 రోజుల క్రితం ముతూట్ ఫైనాన్స్ లో దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. మారణాయుధాలు ధరించి ముతూట్ ఫైనాన్స్ లోకి చొరబడిన 6 దుండగులు సిబ్బందిని బెదిరించి డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. వీరి కోసం 20 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రజాభవన్ ప్రధాన రహదారిపై ముతూట్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంది. ఆ భవనంలో మొదటి అంతస్తులో ముతూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. మంగళవారం ఉదయం 10 గంటలకు కొందరు యువకులు సిల్వర్ కలర్ టవేరా కార్లో వచ్చి దిగారు. 6 యువకులు ఆఫీస్ లోపలకు వెళ్లారు. అందరూ 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులే. అందరూ నీట్ గా డ్రెస్ వేసుకుని డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరి ముఖాల్లో భయం బెరుకు ఏమాత్రం కనిపించలేదు. ఒక కస్టమర్ లానే 4 ఆఫీస్లోకి వెళ్లారు. బంగారం తనఖా పెడతామంటూ కార్యాలయంలోకి వచ్చారు. బంగారం వడ్డీ ఎంత ఏంటి అని మాటాముచ్చట పెట్టారు. ఒక వ్యక్తి మాటలో పెడితే మరో వ్యక్తి సిబ్బందిని పరిశీలిస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా ఓ వ్యక్తి కౌంటర్ పైకెక్కి సిబ్బందిపై దాడికి యత్నించాడు. తుపాకులు తల్వార్లతో బెదిరింపులకు దిగాడు. లాకర్ తాళాలివ్వాలంటూ మేనేజర్కు తుపాకీ ఎక్కుపెట్టాడు. వారంతా హిందీలోనే మాట్లాడారంటూ ముతూట్ సిబ్బంది చెప్తున్నారు. మేనేజర్ అప్రమత్తమై కాలింగ్ బెల్ మోగించడంతో దొంగలు పారిపోయారు. సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు. దొంగల కోసం 20 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్కు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. మైలార్దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్లో దొంగతనం జరిగి దాదాపు 48 గంటలు కావస్తుంది. అయితే పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకొని దర్యాప్తును వేగం చేశారు. మొన్న 2 రోజుల క్రితం ఇదే ముత్తూట్ ఫైనాన్స్ మైలార్దేవరపల్లిలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగతనానికి 6 దుండగులు ప్రయత్నించారు. దాదాపు 10 గంటల సమయంలో ఈ ముత్తూట్ ఫైనాన్స్లోకి వెళ్ళి దొంగతనానికి ప్రయత్నించారు. కానీ దొంగతన ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుంచి కత్తులు కటార్లతో వాళ్ళు తిరిగి ఏదైతే వాహనంలో వచ్చారో అదే వాహనంలో తిరిగి వెళ్ళిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తే కనుక వాహనం హ్యాపీ హోమ్స్ ఉప్పరపల్లిలో ఉన్న హ్యాపీ హోమ్స్కి వెళ్ళిందని తెలుసుకున్నారు. దీంతో ఆక్టోపస్ సిబ్బంది అంటే వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని చెప్పి సమాచారం రావడంతో ఆక్టోపస్ సిబ్బందితోటి ఈ హ్యాపీ హోమ్స్ని పూర్తిగా జల్లెడ పెట్టినా కానీ వాళ్ళు నిందితులు ఉన్న ఆనవాళ్ళు ఎటువంటి కనిపించలేదు. కాకపోతే 2 అనుమానితులను మాత్రం అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాహనాన్ని కూడా అక్కడే సీజ్ చేయడం జరిగింది. ఆ వాహనంలో వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలు అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగులు కొన్ని ఆ వాహనంలో కనిపించాయి. అయితే ఎక్కడికి వెళ్ళుంటారు ఈ దొంగలు, ఎక్కడికి వెళ్ళుంటారు అనే విషయాన్పై పోలీసులు తమ దర్యాప్తును తీవ్రతరం చేశారని చెప్పుకోవాలి. పోలీసులు హ్యాపీ హోమ్స్కి వెళ్ళకముందే దొంగలు అక్కడి నుంచి పరారీ అయ్యారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్ళారు అనే విషయంలో పోలీసులు ఇప్పుడు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళుంటారు అంటే బస్సులో వెళ్ళుంటారా, కారులో వెళ్ళుంటారా, ఏదైనా వాహనం మాట్లాడుకొని వెళ్ళుంటారా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి సమాచారం అందించారు. ఒకవేళ ట్రైన్లో వెళ్ళుంటే రైల్వే స్టేషన్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ దాటి వెళ్ళాలంటే రోడ్డు మార్గంలో ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ను దాటి వెళ్ళాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ల కింద ఉండే సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఎలా వెళ్ళారు, ఏ వాహనంలో వెళ్ళారు అనేది ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దొంగతనం చేసిన వారు ఏ రాష్ట్రానికి చెందినవారు అనే విషయానికి కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే అన్ని రాష్ట్రాలకు ఏవైతే ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఎక్కువగా ఉంటారో మహారాష్ట్ర కావచ్చు, అటు బీహార్ కావచ్చు, ఈ రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకు ఈ వీళ్ళ ఫోటోలు అదేవిధంగా ఏదైతే దొంగతనం చేయడానికి ప్రయత్నించారో దాని వీడియోలను కూడా అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపించడం జరిగింది. తద్వారా ఆ రాష్ట్రాలకు చెందిన అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ సమాచారం చేరితే కనుక వాళ్ళని గుర్తించడం ఈజీ అవుతుంది, ఎక్కడ ఉంటారు అనేది పట్టుకోవడం ఈజీ అవుతుందని తెలిసే ప్రయత్నం దొరుకుతుందని మాత్రం పోలీసులు అనుకుంటున్నారు. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలకు ఒక దర్యాప్తు బృందాలను కూడా పంపించడం జరిగింది. ఇంకా అంటే ఎక్కువ అనుమానం ఉన్న రాష్ట్రాలకు దర్యాప్తు బృందాలను పంపించారు. మరింత సమాచారం దొరుకుతుంది ఏమో అని పంపించడం జరిగింది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. ముత్తూట్ మీదే ఎందుకు దాడి జరుగుతుంది అనేది కూడా
పోలీసులు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ మనం చూసుకున్నట్టయితే కనుక వెంటనే అంటే ఎవరైతే అప్పు కావాలో వాళ్ళకు వెంటనే గోల్డ్ ఇస్తే కనుక ఇమీడియట్గా అంటే ఒక గంటన్నర వ్యవధిలోనే వాళ్ళకి క్యాష్ ఇచ్చే ఒక పథకం ముత్తూట్లో ఉంది. అంటే ఇమీడియట్గా ఇప్పుడు మనం అవసరం నిమిత్తం మనం ముత్తూట్కి వచ్చి గోల్డ్ పెడితే మనకు గంటలో ఎంత క్యాష్ కావాలన్నా ఇచ్చే వ్యవస్థను వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అందుకు ఇమీడియట్గా రా క్యాష్ ఉంటుంది కాబట్టి ముత్తూట్ ఫైనాన్స్ దాడిలోకి వస్తుంది అనేది అంటే ముత్తూట్ ఫైనాన్స్ ప్రతిసారి టార్గెట్ అవుతుంది దొంగలకు అనేది పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇదే విషయంపై కూడా లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా దొంగలను ఎట్టి పరిస్థితిలో పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు. పట్టపగలు 10 గంటలకు దొంగతనం చేయడం అనేది చాలా దారుణం. అందుకే పోలీసులు కూడా ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఖచ్చితంగా దొంగలను మరికొన్ని రోజుల్లోనే పట్టుకుంటామని కూడా తెలుపుతున్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్ర పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా ఈ దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్తో అగస్త్య, TV9 హైదరాబాద్.